అధ్యక్ష సీఎం గారు అధ్యక్ష ప్లీజ్ టేక్ యువర్ సీట్. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అధ్యక్ష అధ్యక్ష సీఎం గారిని మాట్లాడనివ్వండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్. లక్ష్మణ్ గారు నేను అనేది దయచేసి స్టేట్మెంట్ కావాలన్నారు. స్టేట్మెంట్ ఇస్తే మళ్ళీ మధ్యలో ఏమి ఇంటరప్షన్ అండి? మేము వినదలుచుకోలేదంటే అది ఇష్టము. ఇది ఎక్కడ పద్ధతి అండి? ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మీరు వినండి, స్టేట్మెంట్ వినండి, తర్వాత అంటే మాట్లాడదాం అన్నాం కదా. నువ్వు ఊరికే మామూలుగా మాట్లాడదామంటే అది కాదు కదండి. ప్రభాకర్ గారు ప్లీజ్ టేక్ యువర్ సీట్. నో అధ్యక్ష సీఎం గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అధ్యక్ష జానారెడ్డి గారు స్టేట్మెంట్ దాని తర్వాత చర్చ కూడా జరగాలని అడుగుతున్నారు. అధ్యక్ష నిన్న బీజేపీ శాసనసభాపక్ష నాయకులు లక్ష్మణ్ గారు ఈ అంశం ప్రస్తావించినప్పుడు సంబంధిత మంత్రి గారు ఈరోజు తప్పకుండా స్టేట్మెంట్ ఇస్తామని చెప్పినారు. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ అడ్జర్న్మెంట్ మోషన్ వచ్చింది. పూర్తి స్థాయిలో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా ఉదయం ఆ వాకింగ్ స్థలంలో పార్క్ దగ్గర జరిగినటువంటి విషయంలో ఆ పేరు మేము అనవలేండి, కానీ అక్కడ జరిగినటువంటి దానిలో AK-47 రైఫిల్ వచ్చింది అని చెప్తున్నారు. అది దురదృష్టకరమైన సంఘటన అధ్యక్ష. దాని గురించి కూడా డెఫినెట్గా గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇస్తుంది అధ్యక్ష. అక్కడ హైడ్ చేయడానికి ఏం లేదు. ఏం జరిగిందని మీకు చెప్తాము. నేను ఇంతకుముందు అన్ని విషయాలు కనుక్కొని వచ్చినాను. ఎండ్ ఆఫ్ ద సెషన్ లోపు డెఫినెట్గా దాన్ని కూడా స్టేట్మెంట్ ఇస్తాం. ఇది కూడా రేషన్ కార్డులకు సంబంధించి, పెన్షన్లకు సంబంధించి, రేషన్ కార్డు కాదు అధ్యక్ష, పెన్షన్లకు సంబంధించి ఏదైతే అంశం సభ ముందు ఉందో నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను. క్లారిఫికేషన్స్ అంటే మళ్ళీ మొత్తం టైం దానికే తీసుకొని అందరు వరుస ఒకటి మాట్లాడితే ఇబ్బంది అయితే అధ్యక్ష. పూర్తి స్థాయి చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం పేదల కోసం ఎంతైనా ఖర్చు చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. పెన్షన్ల మీద ప్రభుత్వం వెనుకపోవడానికి సిద్ధంగా లేదు. మేమేదో పారిపోతున్నట్టు చెప్పే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. పూర్తి స్థాయి చర్చ చేద్దాం. విషయానికి న్యాయం కూడా జరుగుతుంది. సభ్యులందరూ కూడా పాల్గొంటారు. అందరి సూచనలు కూడా విందాం అధ్యక్ష. రేపు మధ్యాహ్నం విషయాన్ని పెట్టండి, 4 గంటలు మాట్లాడదాం. ఈ రోజు మనకు నేను స్టేట్మెంట్ ఇస్తాను, ప్రాథమిక సమాచారం. దాని తర్వాత ఎవరన్నా ఒక్కరో క్లారిఫికేషన్ అంటే వేరు, కానీ చర్చ మొదలు పెడితే మాత్రం అది ఎడతెరపు లేకుండా పోతుంది అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ సంబంధించి కూడా ఇంతకుముందు అడిగినారు. రేపు చర్చ పెట్టండి అధ్యక్ష. బ్రహ్మాండంగా స్పెషల్ టైం తీసుకొని దాని మీద మాట్లాడదాం. ఓకే. తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం మరియు సాంఘిక భద్రత కల్పించడంలో భాగంగా పేదలందరూ గౌరవంగా భద్రతతో కూడిన సురక్షిత జీవితాన్ని గడిపే దృష్టితో ఆసరా పింఛన్ల పథకాన్ని చేపట్టడం జరిగింది. మన సమాజంలో ఉన్న అత్యంత నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ బాధిత వ్యక్తులు మరియు వికలాంగుల రోజువారీ కనీస అవసరాలు తీర్చి వీరందరూ వారి జీవితాన్ని గౌరవంగా మరియు సామాజిక భద్రతతో బతకగలిగేటట్టు సహకారం అందించడం ఈ పథకం యొక్క ఉద్దేశం. గతంలో అందించిన సామాజిక భద్రత పింఛన్లు కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా సరిపోలేదు. గతంలో నెలకు వృద్ధులకు మరియు వితంతువులకు ₹200 మరియు వికలాంగులకు ₹500 పెన్షన్ ఇచ్చారు. పెరుగుతున్న రోజువారీ ఖర్చులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం ఈ ఆసరా పింఛన్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు ప్రభుత్వం పేద వితంతువులకు, చేనేత కార్మికులకు, కల్లుగీత కార్మికులకు, వృద్ధులకు పింఛన్ ₹200 నుంచి ₹1000 మరియు పేద వికలాంగులకు పెన్షన్ ₹500 నుండి ₹1500కు పెంచింది. వివిధ రకాల పింఛన్దారులకు దేశంలోని ఇతర రాష్ట్రాలు చెల్లిస్తున్న నెలసరి పింఛన్ సొమ్ముతో పోలిస్తే మన తెలంగాణ రాష్ట్రమే యావత్ దేశంలో అత్యధికంగా చెల్లిస్తున్నది. గతంలో పెన్షన్ల చెల్లింపులకై గత ప్రభుత్వం సాలీన 881.23 కోట్లు ఖర్చు చేస్తే ప్రస్తుతం పెన్షన్లకై సాలీన 3,350 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది. ఇది గతంతో పోలిస్తే 380% అధికం అధ్యక్ష. అన్ని జిల్లాలలో పెన్షన్ల కొరకు 39.63 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వ అధికారులు అర్హులైన వారందరినీ గుర్తిస్తున్నారు. అనర్హులైన వారు లబ్ధి పొందకుండా మరియు అర్హులైన పేదవారు ఎవరూ మిగిలిపోకుండా ఈ పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అర్హులైన పింఛన్దారులను గుర్తించే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 24.21 లక్షల
అర్హత కలిగినటువంటి లబ్ధిదారులను ఈ పథకం కింద పెన్షన్లు మంజూరు చేయడానికి గుర్తించారు. ఆసరా పెన్షన్ల పంపిణీకి గాను సంవత్సరానికి దాదాపు 3,350 కోట్ల వ్యయం అయ్యే అవకాశం ఉన్నా కూడా వెనుకాడకుండా నిరుపేదలు నిస్సహాయుల చేయూతే ప్రభుత్వ లక్ష్యంగా ఆసరా పెన్షన్ల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది అధ్యక్ష.